ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్థస్కందము. ఈ క్రమంగా పృథువు చక్రవర్తి మొదలైన వారు కూడా ఇంకా వేరు ముఖ్యమైనటువంటి వారిని దూడలనుగా చేసుకొని వారే స్వపాత్రలను కల్పించుకొని తమ కోరికలు అనే వేరే క్షీరములను పాలను పితుక్కున్నారు. సముచితానందమును బొంది సర్వకామధుగయనందగు భూమిని దుహితగా గోరి గైకొని నిజదను కోటి చేత భూరి గిరి కూటముళ్ళ చూర్ణముళ్ళగా చేసి. ఇలా అయిన తర్వాత అప్పుడు పృథు మహారాజు తగినటువంటి ఆనందంతో కూడుకొని ఉన్నాడు. అన్ని కోరికలను ఇచ్చే భూమిని తన పుత్రికగా చేసుకుని పెద్ద పర్వతాల శిఖరాలను పొడి చేశాడు. చండదోద్దండలీల భూమండలంబునందు సమతలంబుగజేసి సస్వత్ ప్రసిద్ధి నొంది యవ్విభుడి లోకమందు నెల్ల ప్రజకు తండ్రియు జీవన ప్రదుడు నగుచు తన యొక్క భుజబలంతో భూమినంతటినీ కూడా సమతలంగా తయారు చేసి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందాడు. లోకులందరికీ తండ్రిలాగా జీవనమిచ్చాడు. బ్రతుకు తెరువులు చూపించాడు. అక్కడక్కడ పూర్వంబునందులేని గ్రామ పట్టణ దుర్గ కర్వట పులింద ఖేట శభరాలయ వ్రజవాట ఘోష వివిధ నిలయములద్దిగా వించెనంత. ముందు అంటే పూర్వం లేని చోట్ల కూడా అక్కడక్కడ గ్రామాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరుల పల్లెలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు మొదలైన నివాసాలను వేరుగా నివాసాలు ఏర్పాటు చేశాడు. వారును భయ విరహితులై బోరణ దత్తన్నివాసములయందు సుఖ శ్రీ రుచి నొప్పుచునుండిరి వారకయా పృథుని బొగడవశమి ధరిత్రిన్. ప్రజలంతా కూడా నిర్భయంగా ఆయా నివాసాలలో సుఖ సంపదలతో సుఖంగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి పృథు చక్రవర్తిని కీర్తించడం ఈ భూమి మీద ఎవరి వశము కాదు అని చెప్పి మునినాథుడైన మైత్రేయుడవిదురన కిట్లు వేట్కతోడ అననఘాత్మరాజర్షి అయిన వైన్యుండస్వమేధ శతంభు సన్మేధతోడగా వింతునని దీక్షగై కొని వ్రతనిష్ట దివిరి బ్రహ్మావర్త దేశమందు నలరు మనుక్షేత్రమందు సరస్వతీ నది పొంతదా మహోన్నతి నొనర్చు సవన కర్మ క్రియకు నతిశయ విశేష ఫలము గలిగెడినని బుద్ధి దలచి అచట వరుసగా వించునతిశయాధ్వర మహోత్సవము సహింపగయుండె నయ్యమర విభుడు అని. ఇంకా కూడా మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పాడు. రాజర్షి అయినటువంటి పృథు చక్రవర్తి 100 అంటే 100 అశ్వమేధ యాగాలు సరస్వతీ నదీ తీరంలో చేస్తే యజ్ఞానికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని భావించాడు. అక్కడ తను చేసేటువంటి యాగాన్ని చూసి దేవేంద్రుడు సహించలేక ఎట్టి అధ్వర కర్మమందు సాక్షాత్ భగవంతుడు హరి రమేశ్వరుడు లోక గురుడును సర్వాత్మకుండును విభుడును నీరజ భవాన్వితుడు
లోకపాలక నిఖిల సుపర్వానుగుండును యజ్ఞాంగుడఖిలాధ్వరాది విభుడు గంధర్వముని సిద్ధగణ సాధ్య విద్యాధరాప్సరో దైత్య గుహ్యాలి దానవాది చేగీయమానుడత్యలఘుయసుడు ప్రకటన నంద సునందాది పార్షదుండు కపిల నారదాసనకాది ప్రముఖ్య మహిత యోగీంద్ర సంస్థూయమానుడజుడు. ఆ యజ్ఞానికి భగవంతుడైన శ్రీహరి లక్ష్మీ వల్లభుడై లోకాన్మంతటికి కూడా గురుడై సర్వాత్ముడు విభుడు అయిన బ్రహ్మమహేశ్వరులు లోకపాలకాది దేవతలు అందరూ కూడా సర్వులు వెంటరాగా గంధర్వాదులైన దేవతలందరి చేత ప్రశంసింపబడుతూ కపిలాది మహర్షుల చేత నారదాది భక్తుల చేత సనకాది యోగీంద్రుల చేత కూడా స్తుతింపబడుతూ వచ్చాడు. పరమ భాగవతుల చేత సేవింపబడుతూ నారాయణాంశతో పుట్టిన పృథు చక్రవర్తికి భూమి హవిర్ద్రవ్యాలు మొదలైనవి కోరిన సమస్త పదార్థాలను కూడా సమకూరుస్తూ ఉన్నది. చెట్లు పెద్ద పెద్ద రూపాలతో తేనె స్రవిస్తూ ఉన్నవి. ద్రాక్ష చెరకు మొదలగు రసాలు, దధి, క్షీరము, నెయ్యి, మజ్జిగ మొదలైనవన్నీ కూడా వర్షిస్తూ ఉన్నాయి. సముద్రాలు రత్నాలను కానుకలుగా ఇస్తూ ఉన్నాయి. పర్వతాలు 4 విధాల అన్నాలు కురిపిస్తూ ఉన్నాయి. లోకపాలాది జనులంతా కూడా కానుకలిస్తూ ఉన్నారు. ఇలా విష్ణు సేవా పరాయణుడై పృథు చక్రవర్తి 99 అశ్వమేధాలను చేసి ఇక 100వ యాగంలో యజ్ఞపతి అయినటువంటి విష్ణువును పూజించి యజిస్తూ ఉంటే ఆ పరమ ఉత్సవాన్ని చూసి సహింపలేక అమరేంద్రుడు ఘన రోషోద్గముడై పాషండవేష కలిత తిరోభావమునం దన్మఖ పశూనం గ్రమమేది హరించె చనియ గగనంబునకున్. ఆ విధంగా విష్ణువుని 100వ యాగంతో యజ్ఞపతి అయినటువంటి విష్ణువును యజిస్తూ ఉన్నప్పుడు ఆ పరమోత్సవాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు రోషంతో పాషండ వేషాన్ని ధరించి ఎవరికీ కనబడకుండా యజ్ఞశాలకు వచ్చాడు. ఆ యాగ పశువును అపహరించి ఆకాశానికి ఎగిరిపోయాడు. అలా వెళ్ళేటప్పుడు అనగుండగునత్రి మహాముని చోదితుడగుచు బృదుని పుత్రుడు బాణాసన తూణీరధరుడై నిమిషపతి వెనుక జనియ నతి దర్పమునన్. అత్రి మహర్షి తెలుసుకున్నాడు. పృథు చక్రవర్తి కొడుకుతో చెప్పాడు. అతడు ధనుర్బాణాలు ధరించి దేవేంద్రుణ్ణి వెంబడించాడు. అలాగా వెళ్ళి ముందర యజ్ఞ సాధన పశుహరణుని వధించు ధర్మంభునందు నధర్మమనడి బుద్ధి బుట్టగజేయ భూరి మాయావేషధారి అయి యరుగు సూత్రాముగదిసి నిలుమని ఆర్చి నిజ గుణధ్వని చేసి ఘన జటా భస్మాస్తి కలితమైన మూర్తి గనుంగొని మూర్తి భవించిన ధర్మంభక బుద్ధిం దలచి యమర నాయకుని మీద సాయకమేయ జాలకున్న గనుగొని త్రివిధ్వన్నుతుండు వైన్యజునకని సవాసవు వలను సూపి మనము లోపల రోషము మల్లడింప. ధర్మం మీద అధర్మం అనే బుద్ధి కలిగించే మాయావేషం దాల్చి యజ్ఞ పశువును అపహరించుకొని తీసుకొని పోతున్న దేవేంద్రుణ్ణి సమీపించి పృథు చక్రవర్తి కొడుకు నిలబడు అని అరిచి నారి సారించి మ్రోగించాడు. కానీ పెద్ద జడలు, విభూతి, ఎముకల దండా దాల్చిన రూపం చూసి రూపు దాల్చిన ధర్మమేమో అనిపించింది. అందుచేత ఇంద్రుని మీద బాణం వెయ్యలేకపోయాడు. అప్పుడు అత్రి మహర్షి కోపంతో ఇంద్రుని వైపు చూపిస్తూ పృథుపుత్రునితో ఇలా అన్నాడు.
వినుమితుడు యజ్ఞహంతయున నిమిషము నికరాధముండునగునింద్రుండు గావుననితని జయింపుము నీవని ముమ్మారుచ్చరింపనవైన్యజుడున్. ఇతడు యజ్ఞహంతకుడు, దేవతలలో అధముడైన ఇంద్రుడు. అందుచేత ఇతనిని జయించు అని ముమ్మారు అన్నాడు. ఎవరు? అత్రి మహర్షి. అప్పుడు ఆ పృథుపుత్రుడు విను వీరింజను దేవవల్లభునిపై వీరుండు క్రోధాంతరంగా నిరూఢిన్ మృగరాట్కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీదను లంఘించు విధంభున బడిన నా తండస్వచై చౌర్యక సాధన రూపంబుడదస్వముం విడిచి అంతర్ధానము పొంది. కోపంతో సింహపు పిల్ల మదపు టేనుగు మీదకు దూకినట్లుగా ఇంద్రుని మీదకు దూకాడు పృథువు యొక్క కుమారుడు. వెంటనే అశ్వాన్ని దొంగిలించడానికి వేసుకున్న రూపాన్ని, గుర్రాన్ని విడిచి ఇంద్రుడు అదృశ్యుడైపోయాడు. వీరుడు పృథుభూపాల కుమారుడు నిజయజ్ఞ పశువు మరళంగొని దుర్వార బలుండగుచు జనకుని భూరి సవన రాజపుణ్య భూమికి వచ్చెన్. వీరుడైన పృథు మహారాజు కుమారుడు వారింపరాని బలంతో యజ్ఞాశ్వాన్ని తీసుకొని తండ్రి యొక్క యజ్ఞభూమికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరమర్షివరేణ్యులు అతని యొక్క అద్భుత కృత్యాన్ని చూశారు. చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. పడి అతనికి జితాశ్వుడు అని అర్థవంతమైనటువంటి పేరుని పెట్టారు. అశ్వాన్ని జయించిన వాడు జితాశ్వుడు అని వారంతా కూడా ఆ పృథు కుమారునికి పేరుని పెట్టారు. మరియును దేవతాపతి తమః పటలంబు జనింపజేసి ఎవ్వరుదనుగానకుండన నివారణగాంచన పాశబద్ధమై చిరయూపదారు పరిశోభితమైన హయంబు గొంచు జెచ్చర విను వీరినేగగా ఋషి ప్రవరుండగునత్రి చెప్పినన్. ఇంద్రుడు మళ్ళీ కూడా చీకటను కల్పించుకున్నాడు. కల్పించి తననెవ్వరూ చూడకుండా వచ్చి యోపస్తంభానికి కట్టబడి ఉన్నటువంటి గుర్రాన్ని తీసుకొని వెంటనే మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ విషయం వెంటనే అత్రి మహర్షి జితాశ్వునికి తెలియజేశాడు. విని పృథు భూవర తనయుడు ఘన బలమున జని కపాల కట్వాంగములోలిని ధరించి రయంభున జను నింద్రునిగాంచి నొంపజాలకయంతన్. వెంటనే జితాశ్వుడు కపాలాన్ని, ఖట్వాంగాన్ని ధరించాడు. ధరించి వేగంగా వెళ్ళిపోతున్న ఇంద్రుణ్ణి చూసి వానిని కొట్టలేకపోయాడు. క్రమ్మరనత్రి చేదెలుపగా బడి వైన్యతను భవుండు రోషమ్మునందోక ద్రొక్కిన భుజంగమవుంగవు బోలి యుగ్రుడయ్యమ్మరి బోసిన గని సురాధిపుడెప్పటి అట్లా బారెనశ్వమ్మును రూపమును విడిచి చాల తిరోహితుడై రయంభునన్. అప్పుడు మళ్ళీ కూడా పురికొల్పాడు అత్రి. జితాశ్వుడు తోక త్రొక్కిన త్రాచులాగా కోపించాడు. కోపించి బాణాన్ని సంధించాడు. వెంటనే మాయారూపం వదిలేసి అశ్వాన్ని వదిలేసి మళ్ళీ మాయమయ్యాడు ఇంద్రుడు. ఇంద్రుడు అట్లా మాయమైతే ఆ యజ్ఞ పశువుని తీసుకొని జితాశ్వుడు తండ్రి యొక్క యజ్ఞశాలకు మళ్ళీ వచ్చాడు. హరిహయుండద్వరహయ హరణార్థమై మించి కైకొని విసర్జించినట్టి భూరియ మంగళభూత మాయారూపములను ధరించిరి మూఢజనులు పాషండ చిహ్నముల్ బరగుట వారలు జగతిపై నగ్న వేషములు గలుగు జైనులు భూరి కాషాయ వస్త్రంబులు ధరించు బౌద్ధులు దగజ్జతాస్తి
భస్మధారులునైన కాపాలికాదులనగ వెలసిరిలోకంబులందు జాలదలప ధర్మోపమమ్మనదగుణ ధర్మమందునభిరతి వడమిన యజ్ఞజనులు. ఇంద్రుడు అశ్వాన్ని అపహరించడానికి గ్రహించి విడిచివేసిన అశుభంకరాలైనటువంటి మాయారూపాలని మూడులైన మానవులు ధరించారు. అవే పాషండ చిహ్నాలు. వివస్త్రులై తిరిగే జైనులు, కాషాయ వస్త్రాలు దాల్చే బౌద్ధులు, జడలు ఎముకలు భస్మము ధరించే కాపాలికులు మొదలగు పాషండులు, అధర్మపరులు అయిన మూర్ఖులు ఆ చిహ్నాలను క్రమంగా ధరించడం మొదలుపెట్టారు. ఆ విషయం పృథు మహారాజు తెలుసుకొని కోపించాడు. విల్లు ఎక్కుపెట్టి ఇంద్రుని మీద బాణం వెయ్యడానికి సిద్ధమయ్యాడు. వెంటనే ఋత్విక్కులు పృథు చక్రవర్తిని చూసి ఇలా అన్నారు: జననాయక యజ్ఞములం దమబమ ధనుపమ విధి చోదితంబులనదగు పశుబంధన హింసల కాకితరుల ఘన దీక్షితునకు వధింపగాదండ్రు బుధుల్. ఓ రాజా, యజ్ఞ దీక్షలో ఉన్నవాడు యజ్ఞంలో చేయవలసిన పశుబంధనం పశుహింస తప్ప మిగిలిన వారిని హింసించరాదు అని విద్వాంసులు అంటారు అని చెప్పి, జనపాల వీర్యవంతములనదగు మంత్రముల చేతనాహ్వానము చేసిన నతడి చటికి వచ్చును జనుదెంచిన యమర విభుని సరభసతగన్ ధృతి సెదరగబట్టి సికి కాహుతిగా వేల్చెదము దాననుర్వీవరాన్ని నీవితమహోహత వీర్యోన్నతుడై చెడిపోవు నమరనాథుండంతన్. అందుచేత నీవు ఇప్పుడు ఇంద్రుని సంహరించే ప్రయత్నం మానేసి నీ విరోధి అయిన ఇంద్రుని శక్తివంతములైన మంత్రాలతో ఆహ్వానిస్తే అతడే ఇక్కడికి వస్తాడు. అతని ధైర్యం నశించేటట్లు పట్టుకొని అగ్నికి ఆహుతి చేస్తాము. దానితో అతడు శక్తి ఔన్నత్యము పోయి చెడిపోతాడు. ఇలా పృథు చక్రవర్తిని వారించి ఋత్విక్కులు కోపించిన మనస్సులతో చేతులలో శృవాలు ధరించి హోమం చేసే సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి ఋత్విజులను చూసి ఇలా అన్నాడు: యజ్ఞాలలో పూజింపబడే దేవతలు ఇంద్రుని అంశలు. ఆ ఇంద్రుడు యజ్ఞుడు అనే పేరు గల భగవంతుని అంశ కాబట్టి ఇతడు చంపదగినవాడు కాడు. భగవంతుని అంశతో పుట్టడం వల్ల యజ్ఞాన్ని పాడు చేయాలనే కోరికతో అతడు చేసిన ధర్మ వ్యతిక్రమాన్ని ఉపేక్షించాలే కానీ ప్రతీకారం మాత్రం చేయరాదు. పృథు మహారాజుకి 99 యజ్ఞాల ఫలం లభించునుగాక అని పృథు చక్రవర్తితో ఇలా అన్నాడు: మనుజేంద్ర మోక్ష ధర్మము నెరింగిన నీకు సవనముల్సేయుట సాలు మరియు నే విధంబుననైనా దేవేంద్రు మనమున గైకొని రోషంబు కుదురకుండ వర్తింపవలయును. వాసవుండును నీవు భూని సుశ్లోకులుగాన మీకు మంగళంబగుగాక. మానవనాథని చిత్తంబులోపల చింత దొరగి మించి మద్వాక్యములనాదరించి వినుము. దైవహతమగు యజ్ఞంబు దగిలి చేయు కొరకు భవదీయ చిత్తంబుగుంది రోష కలుషితంబైన నజ్ఞాన కలితమగును. ఓ రాజా, మోక్షధర్మం తెలిసిన నీకు యజ్ఞాలు చేయడం ఇక చాలును. ఏ విధంగానూ ఇంద్రుని మనసులో రోషం కలుగకుండా నీవు ప్రవర్తించాలి. మీరిద్దరూ అంటే ఇంద్రుడు నీవు సచ్చరిత్రుడు కాబట్టి మీకు శుభం కలుగుగాక. రాజా, నీ మనసులో చింత విడిచి నా వాక్యాలను ఆదరించు. ఆదరంతో విని దైవవశాన యజ్ఞభంగమైంది అని ఏమాత్రము చింతించకు. ఆ యజ్ఞం చేయడం కోసం నీ చిత్తంలో రోషం కలగడం నీ అజ్ఞానం చేత కలిగింది. నీ యజ్ఞం చెడగొట్టడానికి అశ్వమును హరించిన ఇంద్రుడు దేవతలలో చాలా పట్టుదల కలవాడు.
అతడు నిర్మించిన ఈ పాషండ ధర్మాలు అవి చిత్తానికి ఆకర్షకంగా ఉంటాయి, కానీ ధర్మ వ్యతికరాలు. అందుచేత ఈ యజ్ఞం చాలించు. అదిగాక వినుము వేనాపచారంభున భూని విలుప్తంబులైన ఎట్టి ఎలగుణాన సమయాను ధర్మంబుల పరిపాలనము సేయు భరగి వేణు దేహంబు వలనను దివిరి జనించియున్నాడవు నారాయణాంశయజుడవు. గావున నీ నరకలితలో కంబున బుట్టి తెరగుని బుద్ధి ధలచి ఎవరిచేనేమిటి సృజింపబడితివి వట్టి ఆ బ్రహ్మ సంకల్పమవని నాథ తప్పకుండగ బాలింపు ధర్మగతిని జారు శుభమూర్తియో పృథు చక్రవర్తి. అంతేకాదు విను, వేణుని యొక్క అపచారం చేత లోపించిన ఎన్నో ధర్మాలను రక్షించడం కోసం వేణుని శరీరం నుండి నారాయణుని యొక్క అంశతో పుట్టావు. ఈ నరలోకంలో ఆ పుట్టిన విధానం నీ బుద్ధిలో తలచి ఆ బ్రహ్మ సంకల్పం ఏమిటో, ఎందుకు నీవు పుట్టావో ఆలోచించుకొని ఆ సంకల్పం నెరవేరేటట్లుగా ధర్మగతితో పాలించు పృథు మహారాజా అని ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. పాషండ మార్గమైన ఇంద్రుని మాయను జయించు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞని స్వీకరించాడు పృథు మహారాజు. అప్పుడు దేవేంద్రునితో స్నేహంగా ఉన్నాడు. అలా అవబృధ స్నానం చేశాక సురుచిరలబ్ద దక్షిణల సొంపున బొంపిరివోయి భూసురుల్ వరుసను బెక్కు దీవనల వారణలిచ్చిరి సర్వదేవతల్ భరితముదంతరంగముల బాయని వేట్కపర వరంబులిచ్చి రానరువరుండైన వైన్యునకు నందిత కీర్తికి పుణ్యమూర్తికిన్. పృథువు ఇచ్చిన దక్షిణలతో సంతుష్టులయ్యారు విప్రుడు. వాళ్ళంతా సంతుష్టులయ్యి చాలా దీవెనలు ఇచ్చారు విప్రులంతా పృథు మహారాజుకి. దేవతలంతా సంతోషంతో ప్రసన్నులయ్యారు. పుణ్యమూర్తి అయిన వైన్యునికి ఎన్నో వరాలిచ్చారు. అప్పుడు అతడి ప్రజలంతా ఇలా అంటూ ఉన్నారు. అనఘనీ చేతనాధృతులైరి సర్వజనులు మరి దానమానోపచారములను పితృక దేవర్షి మానవ వితతి పూజనుంది అంచితమోదంబు నొందెనయ్యా. ఓ పుణ్యాత్మ, ప్రజలంతా నీ చేత ఆదరింపబడ్డారు. పితరులు, దేవతలు, మహర్షులు, మానవులు అంతా నీ సత్కారాలతో పూజలతో ఎంతో సంతోషించారు అని ఇలా అంటూ ఉన్న సమయంలో యజ్ఞభోక్త, యజ్ఞాధిపతి, భగవంతుడు, సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుడు ఇంద్రునితో సహా అక్కడికి వచ్చి ఆ పృథు మహారాజుతో ఇలా అంటూ ఉన్నాడు. జనవర భవదీయంబై జననుతమగుణ స్వమేధ శతమునకిపుడీ నిమిషపతి భంగము చేసిన కథన క్షమాపణంబు చేసడిగంటే. ఓ రాజా, నీవు చేసిన ప్రశస్తమైన 100 యజ్ఞాలకు విఘ్నం కలిగించినందుకు ఈ ఇంద్రుడు ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాడు చూడు. కాబట్టి ఇతనిని క్షమించు. సజ్జనులు, సాధు స్వభావులు అయిన వారు దేహాభిమానులు కానే కారు. కాబట్టి వారు ఏ ప్రాణులకు కూడా హాని తలపెట్టరు. నీ వంటి మహాత్ములు దైవమాయకు వసులై ఇతరులకు కష్టం కలుగజేస్తే అంతవరకు చేసిన వృద్ధ జనసేవ అంటే సత్సంగం అంతా వృధా అయిపోతుంది కదా. మానవ శరీరం అజ్ఞానం, వాసనలు, కర్మలతోనే పుడుతుంది అని తెలిసిన జ్ఞాని దానిపై అనురక్తుడు కానే కాడు. అట్టి వానికి భార్యాపుత్రులు, ఇల్లు, వాకిలి, సంపదల మీద మోహం ఉండనే ఉండదు. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏకము, శుద్ధ స్వరూపము, స్వయం జ్యోతి, నిర్గుణము మరియు సాక్షీభూతము. అది దేహం కంటే వేరైనది అని తెలిసినవాడు దాని గుణాలలో తగులుకోలేడు కదా.
ఈ ప్రపంచం ద్రవ్య సంపాదన కార్యాలలో చేతనాత్మకమైనది. అందుచేత అనేక ఉపాధి సంబంధ క్రియల వలన సంప్రాప్తమయ్యే లాభ నష్టాలు సుఖదుఖాలకు కూడా నా భక్తులైన వారు ఎట్టి వికారాన్ని పొందరు. నిష్కాముడై శ్రద్ధాయుక్తుడై ఎల్లప్పుడూ నన్ను భజించేవాని మనస్సు ప్రశాంతమై ద్రవ్యము జ్ఞానము కర్మ మనస్సులకు సాక్షి మాత్రమై కూటస్థమైన ఆత్మను ఈశ్వరునిగా తెలుసుకుంటాడు. అట్టివాడు మోక్షమునే పొందుతాడు. కనుక నీవు సుఖదుఖాదుల యందు సమత్వ బుద్ధినే వహించు. అలా వహించి జితేంద్రుడివయ్యుండు. ఉత్తమమైన మధ్యమమైన అధమమైన పురుషుల ఎడల సమాన భావంతో నీవు ఉండు. అలా ఉండి నీ మంత్రుల యొక్క సహాయంతో లోకరక్షణ చెయ్యి అని ఇంకా కూడా ఇలాగా తెలియజేస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.